రీసెంట్ టైమ్స్ లో వచ్చిన కొన్ని చూడాల్సిన ఓటీటీ ఫిల్మ్స్ వాచ్ లిస్ట్ ని వీడియోలో చూద్దాం. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. హలో గాయ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్రైడే క్రౌడ్. ఈ వాచ్ లిస్ట్ లో ముందుగా వచ్చేసి హోమ్ టౌన్. ఈ ఫ్యామిలీ డ్రామా తెలంగాణలో ఒక చిన్న విలేజ్ లో జరుగుతుంది. ఎర్లీ 2000 లో ఉంటుంది స్టోరీ అంతా. ఈ నోస్టాలజిక్ కమింగ్ ఆఫ్ ఏజ్ డ్రామా మిడిల్ క్లాస్ ఫ్యామిలీని సెంటర్ చేసి ఉంటుంది. రాజీవ్ కనకాల అండ్ ఝాన్సీ మిడిల్ క్లాస్ వైఫ్ అండ్ హస్బెండ్ గా యాక్ట్ చేశారు అండ్ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. అండ్ వీళ్ళతో పాటు టీనేజర్స్ గా యాక్ట్ చేసిన మిగతా వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కూడా బాగున్నాయి. మనం చిన్నప్పుడు చేసే పనికిమాలిన పనులు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సాక్రిఫైస్లు, పడే కష్టాలు, మిడిల్ క్లాస్ టిపికల్ ఫాదర్ అండ్ చిల్డ్రన్స్ రిలేషన్షిప్ లాంటివి ఇందులో డిస్కస్ చేశారు. ఈ సిరీస్ అంతా నేచురల్ గా ఉండదు, ఒరిజినాలిటీ కొంచెం దూరంగా ఉంటుంది. అండ్ ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కో దాని గురించి ఉంటుంది, లైక్ క్రికెట్, ఫేస్బుక్ లాంటివి. 4th ఎపిసోడ్ లో వచ్చే ఎమోషన్స్ అండ్ డైలాగ్స్ చాలా బాగున్నాయి. 4 ఎపిసోడ్స్ తో 30 minutes రన్ టైమ్ తో హాహాలో స్ట్రీమ్ అవుతుంది. ఈ సిరీస్ ని ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి టచ్ మీ నాట్. నవదీప్ అండ్ దీక్షిత్ శెట్టి మెయిన్ లీడ్ లో వచ్చిన ఈ సూపర్ న్యాచురల్ క్రైమ్ డ్రామాని ఈ సైకోమెట్రిక్ అనే కొరియన్ సిరీస్ నుంచి అడాప్ట్ చేశారు. ఎవరినైనా టచ్ చేసి వాళ్ళ పాస్ట్ ని చూడగలిగే ఒక కుర్రాడు ఒక ఫైర్ యాక్సిడెంట్ కేసు సాల్వ్ చేయడానికి పోలీసులకు ఎలా హెల్ప్ చేస్తాడు అండ్ ఆ కేసు సాల్వ్ అయిందా లేదనేది స్టోరీ. 6 ఎపిసోడ్స్ వరకు ఒకే కేసుని కొంచెం సాగదీశారు. అంటే ఎలాంటి ప్రోగ్రెస్ చూపించలేదు. మేబీ సెకండ్ సీజన్ లో చూడాలి ఇంకా కేస్ బ్యాక్ స్టోరీని. ఈ 6 ఎపిసోడ్స్ లో కేవలం క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ అండ్ వాళ్ళ బ్యాక్ స్టోరీస్ ఎక్కువగా చూపించారు. ఒక్కొక్కటిగా రివీల్ చేస్తారు వాళ్ళ స్టోరీస్ అంతా. సైకోమెట్రిక్ పవర్స్ కాన్సెప్ట్ అయితే బాగుంది, బట్ మన నేచర్ కి తగ్గట్టు డిజైన్ చేయలేదు. కొరియన్ వైబ్స్ కనిపిస్తాయి సిరీస్ అంతా. పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి అండ్ ఎమోషన్ సీన్స్ బాగున్నాయి, బట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కొంచెం మిస్ చేశారు. ఈ సిరీస్ లో కేస్ ని కొంచెం ప్రోగ్రెస్ చేస్తే నెక్స్ట్ సిరీస్ కి ఇంకా కొంచెం క్యూరియాసిటీ పెరిగేది. బట్ స్టిల్ ఇట్స్ ఎ వర్త్ వాచబుల్. క్రైమ్ డ్రామాస్ నచ్చే వాళ్ళు దీన్ని ట్రై చేయండి. జియో హాట్‌స్టార్ లో 30 minutes రన్ టైమ్ తో 6 ఎపిసోడ్స్ ఉన్నాయి, చూసేయండి. నెక్స్ట్ వచ్చేసి పెర్సు. వైభవ్ మెయిన్ లీడ్ లో వచ్చిన ఈ తమిళ అడల్ట్ కామెడీ ఫిలిం టెంటిగో అనే శ్రీలంకన్ ఫిలిం కి రీమేక్. బోత్ ఫిలిమ్స్ ని డైరెక్ట్ చేసింది ఇలంగోరా. ఒక ఫ్యామిలీలో ఫాదర్ చనిపోతారు, బట్ ఒక ప్రాబ్లం వస్తుంది. సో ఆ ప్రాబ్లం ఏంటి, దాన్ని బయటపడకుండా ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేశారు అన్నది స్టోరీ. బ్లాక్ కామెడీ బాగా వర్కౌట్ అయింది ఇందులో. బ్రదర్స్ ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి, బట్ క్యారెక్టర్స్ డెవలప్మెంట్ అంతగా చేయలేదు. మనం ఏ క్యారెక్టర్ కి అంతగా కనెక్ట్ కాము. వైభవ్ డ్రంకన్ యాక్టింగ్ బాగా చేశాడు అండ్ మిగిలిన యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కూడా బాగున్నాయి. ఈ అడల్ట్ కామెడీ కాన్సెప్ట్ నవ్వుకోవచ్చు, బట్ ఫ్యామిలీతో చూడలేము. నెట్ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోతో కూడా స్ట్రీమ్ అవుతుంది, మిస్ అవ్వకండి. నెక్స్ట్ వచ్చేసి కర్మ. ఈ కొరియన్ క్రైమ్ డ్రామా ఒక హిట్ అండ్ రన్ క్రైమ్ తో స్టార్ట్ అయ్యి ఆ క్రైమ్ ఒక 6 members పాస్ట్ ని కనెక్ట్ చేస్తుంది. డర్టీ క్రైమ్స్, గిల్ట్, రివెంజ్ లాంటి థీమ్స్ ని డిస్కస్ చేస్తుంది. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే తో ఎక్సలెంట్ పెర్ఫార్మెన్సెస్ తో ఉండే ఈ సిరీస్ కొంచెం స్లోగా ఉంటది, బట్ డ్రామా చాలా బాగుంటది. ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కో సిచ్యువేషన్ ని వేరే వేరే సీన్స్ తో కంబైన్ చేస్తూ చాలా బాగా రాశారు ఈ సిరీస్ ని. మీకు స్లో పేస్డ్ క్రైమ్ థ్రిల్లర్స్ నచ్చితే ఈ సిరీస్ ట్రై చేయండి, బాగుంది. నెట్ఫ్లిక్స్ లో 6 episodes తో మినిమం 50 minutes రన్ టైమ్ తో ఉంది, బట్ ఇది కొరియన్, ఇంగ్లీష్, హిందీ, తమిళ ఆడియోలో ఉంది కానీ తెలుగులో లేదు. అది కొంచెం డిసప్పాయింట్మెంట్. నెక్స్ట్ వచ్చేసి ప్రవీణ్ కుడి షాపు. మలయాళం బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ ఇది. బసిల్ జోసెఫ్ అండ్ షోబిన్ షాహిర్ మెయిన్ లీడ్ లో వచ్చిన ఈ ఫిల్మ్ స్టోరీ ఏంటంటే, ఒక నైట్ ఒక కళ్ళు షాప్ లో ఓనర్ వేసుకుని ఉంటాడు. ఆ టైంలో కొంతమంది అదే షాప్ లో తాగుతూ ఉంటారు అనమాట. సో అది ఆత్మహత్య లేక హత్య అనేది పోలీసులు ఎలా కనిపెట్టారు అనేది స్టోరీ. మూవీ సెటప్ చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్ ఎక్సలెంట్ ఉంటది. డార్క్ హ్యూమర్, సస్పెన్స్ ఇంకా అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ తో మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇది రాష్మన్ ఎఫెక్ట్ స్టైల్లో ఉంటది. అంటే ఒక ఇన్సిడెంట్ ని డిఫరెంట్ పీపుల్స్ ఒకేసారి చూసినప్పటికీ వాళ్ళ డిఫరెన్స్ వేరియేషన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. సో ఇందులో ఆ సీన్స్ అంత గొప్పగానే లేవు, బట్ బానే ఉన్నాయి. బసిల్ జోసెఫ్ అండ్ షోబిన్ షాహిర్ యాక్టింగ్ టాప్ నాచ్ ఉంటుంది. డెఫినెట్లీ అనదర్ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ టు వాచ్ ఫ్రమ్ మలయాళం సినిమా. సోనీ లివ్ లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతున్న ఈ ఫిలిం ని అస్సలు మిస్ అవ్వకండి. నెక్స్ట్ వచ్చేసి కోర్ట్. ప్రియదర్శి అండ్ శివాజీ మెయిన్ లీడ్ లో వచ్చిన ఈ లీగల్ డ్రామా స్టోరీ ఏంటంటే, ఒక 19 years అబ్బాయి ఒక 17 years అమ్మాయిని లవ్ చేస్తాడు, బట్ వీళ్ళ లవ్ స్టోరీ ఒక పోలీస్ కేసు అవుతుంది. తర్వాత ఇది పోక్సో యాక్ట్ కేసు గా మారుతుంది. అమ్మాయి అంకులైన పవర్ఫుల్ మంగపతి అండ్ అబ్బాయి కేసు ఫస్ట్ కేసు అయిన తేజ అనే లాయర్ కి మధ్య బ్యాటిల్ ఎలా ఎండ్ అయింది అనేది మిగిలిన కథ. పెర్ఫార్మెన్స్ స్టాండ్ అవుట్ ఉన్నాయి. మెయిన్ గా శివాజీ యాక్టింగ్ టాప్ నాచ్ ఉంటది. కోర్ట్ సీన్స్ స్క్రిప్టింగ్ గా ఉన్నాయి అండ్ డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. పోక్సో యాక్ట్ కాంప్లికేషన్స్ అండ్ ఎలా మిస్యూజ్ అవుతుంది అన్న దాని గురించి డిస్కస్ చేశారు ఇందులో. ఇది ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. థియేటర్ లో మిస్ అయిన వారు ఓటీటీ లో అస్సలు మిస్ అవ్వకండి. ఫైనల్ గా వచ్చేసి చావా. ఈ హిస్టారికల్ యాక్షన్ డ్రామా ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకైన ఛత్రపతి సంభాజీ మహారాజ్ యొక్క బ్రేవ్ లైఫ్ స్టోరీ. ఒక మరాఠీ నోవెల్ నుంచి అడాప్ట్ చేసి
చేసి లక్ష్మణ్ ఉత్తేకర్ దీన్ని డైరెక్ట్ చేశారు. మొఘల్ సామ్రాజ్యాన్ని విస్తరించాలనుకున్న ఔరంగజేబ్ ని మరాఠీ సామ్రాజ్యానికి రాజైన సంభాజీ మహారాజ్ ఎలా ప్రతిఘటించాడనేది ఇందులో చూస్తాం. సంభాజీ మహారాజ్ గా యాక్ట్ చేసిన వికీ కౌశల్ యాక్టింగ్ ఎక్సలెంట్ గా ఉంటది, జీవించేశాడు ఆ క్యారెక్టర్ లో. అండ్ మొఘల్ ఎంపీరియర్ అయిన ఔరంగజేబ్ గా యాక్ట్ చేసిన అక్షయ్ ఖన్నా యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఇంకా యేసుబాయ్ గా యాక్ట్ చేసిన రష్మిక మందనాకి మూవీలో అంతగా స్కోప్ లేదు. విజువల్స్ పరంగా చాలా బాగుంది, క్లైమాక్స్ చాలా గ్రిప్పింగ్ గా ఉంటది. ఈ మూవీ ఒక ట్రిబ్యూట్ లా ఉంటది మరాఠీ ప్రైడ్ కి. నెట్ఫ్లిక్స్ లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది, కానీ డబ్బింగ్ అంతగా సెట్ కాలేదు. హిందీలో చూస్తే మూవీ ఇంకా చాలా ఇంపాక్ట్ గా ఉంటది. థియేటర్ లో మిస్ అయిన వాళ్ళు ఓటీటీలో అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ ఈ వీడియోకి ఇంతే గాయస్. అండ్ మరిన్ని మూవీ సజెషన్స్ కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.